ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్ళీ ఇదేదో అలాగే గుండెలు పిండేసే సినిమావే, నువ్వు ఇలాంటి కథలేం రాస్తావా? అంటే ఇలాంటి కథలే రాస్తావా అని కాదు సార్. నాకు బేసిక్‌గా నేను రిస్క్ తీసుకునే అంటే ఫైనాన్షియల్‌గా రిస్క్ తీసుకునే నేచర్ తక్కువ సార్. మామూలుగా తెలుసు మీకు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే ప్రొడ్యూసర్లు ఒక 10 బ్లాక్ బస్టర్‌లు తీసిన ప్రొడ్యూసర్లు కూడా సడెన్‌గా ఒక ఫ్లాప్ వస్తే ఇంటికెళ్ళిపోతారు. అవును. సో, నాకు ఆ భయం ఎక్కువ యాక్చువల్లీ. ప్రొడ్యూసర్‌గా నేనిప్పుడు 3 సినిమా, ఇది నా 4గో సినిమా. సో, నా రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఫైనాన్షియల్లీ చాలా తక్కువుంటది. అవును. సో, ఏ కథకి థియేటర్‌కి జనమొస్తారు అనేది ఇప్పుడు నేనొక ఫ్యామిలీ స్టోరీ తీసుకొని, దాని మీద ఒక 20,00,00,000, 30,00,00,000 డబ్బులు పెట్టి ఆ రిస్క్ తీసుకునే ధైర్యం లేదు నాకు. సో, పైగా జనాలు చాలా చూజీ అయిపోయారు. కరెక్ట్. ఎలాంటి సినిమాలకొస్తారు? మ్యూజిక్ బాగున్న సినిమాలకొస్తారు. లైక్ షాక్ వాల్యూ ఉన్న సినిమాలకొస్తారు. ఇంటెన్స్ సినిమాలకొస్తున్నారు. టికెట్లు తెగటం అనేది. అవును. సో, దానికి అన్నిటికంటే సేఫ్ బెట్ లవ్ స్టోరీలు తీయటం. అందుకే కలర్ ఫోటో తీసినా, బేబీ తీసినా, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ తీసినా మంచి మ్యూజిక్ ఉండి చాలా ఇంటెన్స్‌గా, హార్డ్ హిట్టింగ్‌గా కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా డబ్బులు నాకు సేఫ్ అవుతాయనే థాట్ ప్రాసెస్‌లో పుడుతున్న కథలే ఇవి. ఓకే. అవునులే. కమర్షియల్ వైబిలిటీ చూసుకోవాలి కదా! చూసుకోవాలి నేను. నిజంగా ఒక్కసారి జనం మళ్ళీ ఒక కలిసుందాం అలాంటి సినిమాలు, ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా, ఒక ఫీల్ గుడ్ సినిమాలకు కూడా మంచి నంబర్లు, స్టార్స్ లేకుండా నేను చెప్పేది. అవును. వితౌట్ స్టార్స్ మంచి నంబర్లు వస్తున్నాయన్నప్పుడు నేను కూడా ఆ లవ్ స్టోరీస్ నుంచి పక్కకొచ్చి అవి కూడా ఆలోచించడం మొదలెడతాను అంతే. యాజ్ ఆఫ్ నౌ లవ్ స్టోరీస్ మంచిగా వర్క్ అవుతున్నాయి నాకు. నేను పెట్టిన డబ్బులకి నాకు రిటర్న్స్ రావటం కానీ అంత సింపుల్ కమర్షియల్ థాట్ ప్రాసెస్ అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి సంబంధించినంత వరకు కమర్షియల్ యాంగిల్ ఇదండి అని సినిమాలో చెప్పడానికి ట్రైలర్ అంతా కూడా చాలా ఫీల్ గుడ్ ఉన్నది. అండ్ పాటలు కానీ, కిరణ్ అబ్బవరం కానీ, గౌరీ కానీ, వాళ్ళ కాంబినేషన్స్, ఆ డైలాగులు అన్నీ చాలా బాగున్నాయి. బట్ చాలా ఏదో ఒక పోయిటరీ లాగా ఉన్నది. దాంట్లో కమర్షియల్ అపీల్ ఎట్లాగ మీరు డ్రైవ్ చేశారు? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం చెన్నై లవ్ స్టోరీతో ప్రాబ్లం ఏమొస్తుందంటే సార్, నేను పర్సనల్గా బిలీవ్ చేసేది చాలా విషయాల్లో బేబీ కంటే కూడా ఇది చాలా అహెడ్ ఉంటుంది సార్ సినిమా. ఓకే. చాలా ఎస్పెషల్లీ ఫ్యామిలీస్కి, లేడీస్కి ఇది చాలా చాలా ఇష్టపడే ఒక సినిమా అవుతుంది. కానీ అది ఇప్పుడు ఎందుకు ప్రమోషన్లో అది ప్రొజెక్ట్ కావట్లేదు అంటే, ట్రైలర్లో కానీ, గ్లిమ్స్లో కానీ కొన్ని షాక్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలు. కథ రాసుకునేటప్పుడే నాకు తెలిసింది. బేసిక్గా నేను ఇన్ని రోజులు కూడా మీడియా కానీ, ట్విట్టర్లో కానీ ఇంత లాగకుండా, రివీల్ చేయకుండా ఉందంటే నిజంగా నేను ఒక రకంగా లక్కీ అనుకోవాలి. సో ఆ పాయింట్స్, ఎగ్జైటింగ్ పాయింట్స్ ఏమీ చూపించకుండా ట్రైలర్ కట్ చేయాల్సి వచ్చింది. అదే ట్రైలర్ కట్ చేయని చేతులు ఎత్తేసానని చెప్పి నేను చేతులు ఎత్తేస్తాను. అందుకని నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప, ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ పోర్షన్, చాప ఇవన్నీ ఆ ఒక పోర్షన్ తప్ప మిగతా అంతా ప్రొడ్యూసర్స్ కూర్చొని, డైరెక్టర్ కూర్చొని చేసింది. సో నాకు ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి నేను మణి సార్తో కూర్చొని చేసుకున్నాను. నా ప్రాబ్లం ఏది ఆ షాక్ ఎలిమెంట్స్ ఏది చూపించినా కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఒక రకంగా కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక రకంగా కనిపిస్తుంది. సో జస్ట్ వెయిటింగ్ ఇట్లా. ఇది క్లాస్ సినిమాగా, చాలా పోయిట్రీ సినిమాగా అనిపిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ లైక్ వెరీ 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 ఇంటెన్స్ షాకింగ్ ఫిల్మ్. అవునా?